దేవుని పరిశుద్ధమైన ఘనమైన నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో మీ అందరికీ నా ప్రేమ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినము మరి యేసుక్రీస్తు వారి యొక్క శిష్యులలో మరి ఏడవదిగా దిదుమస్ అనబడేటువంటి తోమాను గూర్చి మరి ధ్యానించుకోవడానికి ఆత్మదేవుడి సహాయాన్ని అనుగ్రహించునుగాక. దిదుమస్ తోమా అనే మాటకు అరబిక్ గ్రీకు భాషల్లో మరి కవలలు అని అర్థము. తోమా కూడా గలిలయ ప్రాంతానికి చెందినవాడు. చేపలు పట్టే వృత్తిని కలిగి ఉన్నాడు. ఇతనికి సందేహించేటువంటి స్వభావం ఉందని యోహాను సువార్తలో మనం తెలుసుకుంటాం. మరి యేసుక్రీస్తు ప్రభుల వారు మరి పునరుత్థానుడైన తర్వాత కనబరుచుకున్నప్పుడు చూచి నమ్మినవాడిగా మరి మనందరికీ కూడా సుపరిచితమే. ఇతను మెసొపొటేమియాలోని ఎడిసా అనే ప్రాంతంలో సేవను ప్రారంభించి తద్దయితో కలిసి మరి బబులోను దేశానికి వెళ్ళినట్లుగా మనం చూస్తాం. అక్కడ మరి సేవను అందించిన తర్వాత యేసుక్రీస్తు వారి శిష్యులందరిలో కన్నా ఎక్కువ ప్రయాణాలు చేసి సేవను జరిగించినటువంటి మరి వ్యక్తిగా తోమా గారిని మరి చరిత్ర మనకు తెలియజేస్తూ ఉంది. ఆ తర్వాత పూర్తిగా మరి అన్యదేశంలో ఉన్నటువంటి ఇండియాకు రావడం, ఇక్కడ క్రీశకం 49లో రాజు యొక్క కుమారుడు మరణిస్తే అతన్ని తిరిగి బ్రతికించగా రాజు కృతజ్ఞతగా అతని సేవకు సహకరించినట్లుగా మనం చూస్తాం. క్రీశకం 52వ శతాబ్దంలో మరి మలబార్ సముద్ర తీరంలో 7 సంఘాలు స్థాపించి ఇద్దరిని అభిషేకించి వారికి ఆ సంఘాలని అప్పగించినట్లుగా మనం చూస్తాం. తర్వాత తూర్పు దిశగా ఉన్నటువంటి చైనాలో సువార్త అందించి అక్కడి నుండి చెన్నైకి వచ్చి మలబార్ ప్రాంతంలో మరి జీవనం సాగించాడు. కాళికాదేవి అనే గుడి పూజారులు ఇతని సేవను వ్యతిరేకిస్తూ అతన్ని చంపాలి అని మరి లిటిల్ అమౌంట్ అనే గుహలో ప్రార్థించుకుంటూ ఉండగా అతన్ని పట్టుకొని బంధించి మరి బల్లెముతో పొడిచి చిత్రవదకు గురి చేసినప్పుడు ఆయన ప్రాకుకుంటూ వెళ్ళి తను మరి ప్రార్థించుకున్నటువంటి ఆ స్థలములో మరి ఆ సిలువకు హత్తుకొని చనిపోవడం మనం చూస్తాం. మరి క్రీశకం 72 జూలైలో తన ప్రాణాన్ని విడిచిపెట్టినట్లుగా మనం చూస్తాం. మరి ఆయన మరి 1612లో లిటిల్ అమౌంట్ అనే ఆలయంలో మరి ఆయనకు సూచనగా వడ్రంగి పరికరం బల్యాన్ని ఉంచి భద్రపరిచారు అని చరిత్ర మనకు తెలియజేస్తుంది. ఆయన తీసుకెళ్తూ ఉన్నప్పుడు బొటన వేలు పడిపోతే శిష్యులు దాన్ని కూడా సమాధి చేసినట్లుగా చరిత్ర మనకు తెలియజేస్తుంది. ఇంత మంచి ఘన చరిత్ర కలిగినటువంటి మరి తోమా గారు మన దేశానికి రావడం, ఇండియాకి రావడం ఎంతైనా శోచనీయం, గర్వ కారణం అని మరి ఈ మాటలు మీకు తెలియజేస్తూ ఉన్నాను. మరి అంత మంచి సేవకుని కలిగి మరి ఆ రోజుల్లోనే మరి ఇద్దరిని అభిషేకించి సేవను ప్రోత్సహించాడు. మరి ఈ రోజుల్లో కూడా మరి సేవకులైన వారు సేవను ప్రోత్సహించాలని పరిశుద్ధాత్మ దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. అలాంటి మంచి జీవితం